కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అసలు మనం వింటున్నదంతా, వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా? ధర్మ ప్రకారంగా ఏముంది? నిజంగా సనాతన ధర్మంలో కనుక మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అవి మనం ఆచరిస్తున్నామా లేదా, మన వేదాల్లో ఏముంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం, హరి ఓం. కొన్ని సందర్భాల్లో అంటే గ్రామాల్లో అలా ఉన్నప్పుడు మనం ఒక అమ్మవారిని కానీ ఏదైనా అంటే గ్రామంలో ఉండే ఏదో అంటే బొడ్రాయిలు ఇలాంటివి అంటుంటారు కదా, అవి మనము వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఊరి పెద్దలకు కానీ లేదంటే ఎవరికన్నా ఇలా పూనకంలాగా పైకి రావడము, లేదంటే కల్లో కనిపించటము, వాళ్ళ ద్వారా ఇది నాకు సెలవిచ్చాడు భగవంతుడు వచ్చి అని చెప్పి చెప్పడము, అవి చేసిన తర్వాతే మీకు ఇవన్నీ అంటే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ మాయమైపోతాయని చెప్పడం, ఇలాంటివి జరిగాయని చెప్పి కూడా వింటూ ఉంటాము. ఇంతకు ముందు కాలంలో కూడా మనం ఒకటి విన్నాము, బోనాల పండగ చేయడానికి రీజన్ ఏంటి అంటే కూడా ఇది రావటం వల్ల అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ సాంప్రదాయం వచ్చి అంటే దాని ఆధారంగా తీసుకుంటే ఇవి కూడా నిజమే అని నమ్మే అవకాశం ఉంటుంది కదా. అమ్మ, అయితే మీకు ఒక మాట నేను గ్రామ దేవతల శక్తి గురించి చెప్పాలి. గ్రామ దేవతలు మహాశక్తివంతులు మాకు కనపడరు, చాలా శక్తివంతులు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరమ్మా? సర్వ విశ్వాన్ని పరిపాలించేటటువంటి మహాసార్వభౌముడు ఆయన. అటువంటి ఆయన శ్రీమన్నారాయణుడిగా తిరుపతి వచ్చారు. ఆయన అప్పటికి ఆయన వెళ్ళలేదు, కొండ మీద లేదు, అసలు కొండ ప్రసక్తే లేదు. ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు? తిన్నగా గ్రామదేవత ఎదురుగా నిలబడ్డారు ఆయన వచ్చి. ఆ గ్రామదేవత గంగానమ్మ. గంగానమ్మ గ్రామదేవత. మీరు దేన్ని చక్కగా మీరు పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ అందరికీ చూపించవచ్చు. నిలబడి ఆయన ఒక మాట మాట్లాడాడు. అంటే ఇక్కడ పరమాత్మకు ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి ఆ సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి స్త్రీ అంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. అంటే భగవంతుడు ఆడదానికి ఎంత విలువనిస్తాడు, ఎంత గౌరవాన్ని ఇస్తాడు, తన హృదయంలో ఎంత శక్తిగా ఆయన భావిస్తున్నాడు ఇక్కడ తెలుస్తుంది ఆయన విషయం. ఆ గంగానమ్మ ఎదురుగా నిలబడి ఒక్కసారి అమ్మ గంగానమ్మ దయతో దర్శనం ఇవ్వను, దయతో అనక్కర్లా, రా అంటే వచ్చేవలసిందే ఆవిడ. డిమాండ్ చేయొచ్చు, రా అంటే వచ్చేయాలి, ఆజ్ఞ వచ్చేయడమే. గడగడ వనకు స్వామి సెలవివ్వండి, ఏమి ఆజ్ఞ అడగాల ఆవిడ. అమ్మ గంగానమ్మ ఒక్కసారి దర్శనం ఇయ్యమ్మ అన్నాడు. దర్శనం వచ్చేసిందంతే. స్వామి గడగడ వణుకుతో వచ్చింది ఆవిడ. స్వామి ఏమి ఆజ్ఞ? నేను ఒక చిన్న గ్రామ దేవతనే, ఇటువంటి చిన్న గ్రామ దేవతని ఎందుకు ఇట్లా మరీ చేతులు మోడ్చి మరి అమ్మ ఒక్కసారి దర్శనం అని ఎందుకు అడిగారు స్వామి? చెప్పండి స్వామి, సెలవివ్వండి స్వామి, మీ ఆజ్ఞానుబద్ధరాలని స్వామి అని. ఈవిడ పాప ఒకవేళ లోపలేమో ఈవిడికి తెలియదు ఎందుకు పిలిచాడు. పిలిచిప్పుడు ఏం చేస్తాడో, ఏం శిక్ష వేస్తాడో తెలియదు. వెంకటేశ్వర స్వామి ఎంతటి కరుణామయుడు, అంతటి మహాశిక్షకుడు కూడా, శిక్షించడం కూడా తెలుసు ఆయన. ఆవిడ వచ్చి అన్నాడు ఈయన, అమ్మా నీ యొక్క అనుమతి కోసం నేను నిన్ను ప్రార్థించాను తల్లి, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నాకు 1000 జన్మల పుణ్యం వచ్చిందమ్మా అన్నాడు. ఒక స్త్రీ తన ముందు దర్శనం ఇచ్చిందంటే ఈయన ఏమన్నాడు? 1000 జన్మల పుణ్యం వచ్చినట్లేనమ్మా అన్నాడు. ఇంత పరమాత్మ వాళ్ళ ఆ భావన, ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ మీద ఈయనకున్న భావన మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తల్లి, స్వామి ఏమిటి అన్యాయం, మీరెక్కడా నేనెక్కడా, సర్వ విశ్వప్రభు మీరు, ఏదో చిన్న ఏదో గ్రామంలో ఉండేది ఒక సర్పంచ్ గాడి పక్కన ఉండే ఒక బెంబర్ లాంటి దాన్ని నన్ను పట్టుకుని ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చెప్పండి స్వామి, తమరికి ఏం కావాలో చెప్పండి, తమరు ఆజ్ఞ ఏమండి అంటే స్వామి ఏం కోరాడో తెలుసా? అమ్మా నీ ఎదురుగా 7 కొండలు ఉన్నాయి కదా, ఈ 7 కొండల మీద ఒక ప్రదేశంలో ఒక కొండ మీద నేను నా 2 దేవేరులతో కలిసి వెలుద్దామని అన్న ఉద్దేశం నాకు కలిగింది. కనుక ఈ కొండల మీదకి ఎక్కడానికి, నేను అనుకున్న కొండ మీద ఏ కొండ మీద నీవు వెలయమంటావు అక్కడ వెలయడానికి దయతో నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లి అన్నాడు. ఈ భూమి ఎవడదమ్మా? ఇక్కడ ఉన్న అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఆ బ్రహ్మాండేశ్వరుడు ఆయనే కదా. ఒక చిన్న గ్రామదేవత ఎందుకు అడగడం? ఎందుకమ్మా అడిగాడు చూడండి. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి భావన, ఆమె చిన్న దేవతే కావచ్చు, చిరుదేవతే కావచ్చు, ఒక గ్రామ దేవతే కావచ్చు, కానీ షీ ఈజ్ ద
ఫిమేల్ లేడీ అంటే స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం. అంటే తనకు మాతృస్థానంలో ఉంది ఆవిడ, అది సంగతి. నాకు మాతృస్థానంలో ఉన్నటువంటి దానివి కనుక నీకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నా అంటే ఆవిడ గడగడ వణికిపోయింది. గంగానమ్మ, స్వామి ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ అణువు మొదలు బ్రహ్మాండం వరకు మీరే కదా సర్వేశ్వరుడు, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు, దీనికి నన్నే ఎందుకు మీరు అనుజ్ఞ అడుగుతున్నారు స్వామి అంటే, అమ్మా నీవు సాక్షాత్తు నాకు తల్లి లాంటి దానివి కనుక తల్లి ఆశీస్సులు బిడ్డకు ఉండడం ప్రధానం, అందుకే నీ ఆశీస్సుల కోసం అడుగుతున్నానమ్మా. నీవు ఎక్కడ వెలియమంటావో చెబితే అక్కడ నేను వెలుస్తానికి నా ఇద్దరు దేవేరులతో నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని అంటాడు. అప్పుడు ఆవిడ మళ్ళా భయపడిపోయాయి, స్వామి మీరు ఎక్కడ వెలుస్తారో వెలియండి, పోనీ ఈ కొండ మీద వెలవమంటావా, దీని మీద వెలియమంటావా, దాని మీద వెలియమంటే ఇవిడ అయోమయంగా చూస్తుంది ఆయన అడుగుతుంటే. స్వామి మీరు ఇక్కడ వెలియండి, అక్కడ వెళ్ళవద్దని చెప్పడానికి నేనెవరండి, సర్వాధికారి మీరు కదా అంటే, సరే అయితే ఎక్కడ వెలుస్తానని ఒక కొండను చూపించారు ఆయన. స్వామి తప్పకుండా వెలియండి, నిజంగా శాశ్వతముగా ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ సృష్టి అయిపోయిన తర్వాత కూడా మీరు నా ఎదురుగానే కొండ మీద ఉన్నారు అంటే నాకెంత భాగ్యం, కనుక తప్పకుండా వెళ్ళండి స్వామి అంది కూడా. అప్పుడు ఈయన ఒక కొండ మీద శ్రీమన్నారాయణుడు, అప్పటిదాకా ఆయన పేరు శ్రీమన్నారాయణుడే, అప్పుడు ఒక కొండ మీద ఆయన కాలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద ఆయన కాలు పెట్టాడో వెంకటేశ్వరుడు అయిపోయాడు. ఆ కొండ పేరు వెంకటాద్రి. వెంకటాద్రి అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక అప్పటి నుంచి ఆ కొండ ఏమన్నాము అంటే వెంకటాద్రి. ఆద్రి అంటే కొండ, అంటే వెంకటాద్రి అంటే వెంకటేశ్వరుడు వెలిసిన ఆ కొండ మీద వెలిసాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. అప్పటి వరకు ఆయన ఏమన్నాం శ్రీమన్నారాయణ అన్నాం. ఆ వెంకట అద్రి, ఆ వెంకట అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక వెంకటేశ్వరుడు, అందుకని ఆయన వెంకటేశ్వరుడు. అంటే ఇది చాలదమ్మా గ్రామదేవత యొక్క శక్తి పాఠం వాళ్ళు అంచనా వేయడానికి. పరమాత్మే గ్రామదేవత కంటే ఒక స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ చిన్న సంఘటన చాలు కదమ్మా. ఇది అయితే స్వామివారు అక్కడ వెలిసిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పటికీ కూడా అక్కడ గంగానమ్మ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ అమ్మవారి తిరునాళ్లకు స్వామివారి కొండ మీద స్వామివారి గర్భాలయం దగ్గర నుంచి సారే వెళ్తుంది ప్రతి సంవత్సరం అమ్మవారికి. ఎందుకంటే ఆవిడను తను తల్లిగా భావించాడు, ఒకళ్ళ మాతని సోదరిగా కూడా భావించాడు, తల్లిగాను భావించాడు. స్త్రీలు అంటే భగవంతుడు ఇచ్చేటటువంటి స్థితి. మరి వేరే వేరే దేవుళ్ళు ఉన్నా అంటే వేరే వేరే మతాలకు సంబంధించి ఎవరైనా ఒక స్త్రీమూర్తికి ఇంత గౌరవం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయమ్మా? లేదండి. హైందవ ధర్మంలోనే ఉంటుంది. ఈ హైందవ ధర్మంలోనే భగవత్ ప్రేరితమైనటువంటి ఈ యొక్క హైందవ ధర్మము భగవత్ప్రేరితం అని కూడా అనడానికి లేదు, భగవంతుడి కన్నా ముందు నుంచే ఉంది హైందవ ధర్మం. ఇక్కడ ఈ ధర్మంలోనే దేవతలు సైతం ఉద్భవించారు. అదమ్మా, దేవతలందరూ కూడా క్యూలో ఉంటారట అక్కడ, ఆ సత్యలోకంలో క్యూలో ఉండి ఎప్పుడు మేము భూలోకం వెళ్తాం, ఎప్పుడు మేము భూమి మీద అవతరిస్తామని చూస్తూ ఉంటారట. ఎందుకంటే ఈ భూమి మీద మాత్రమే కర్మలు చేసే అవకాశం ఉంటుంది. ఒక మంచి పని చేయాలి, ఒక ఉత్తమమైన పని చేయాలి అంటే భూమి మీద మానవ జన్మ ఎత్తవలసిందే. భూమి మీద మానవ జన్మ ఎత్తి దుష్ట శిక్షణ చేయవలసిందే. అంటే నేను కర్మ చేయాలంటే భూమి మీదకి రావాల్సిందే. అందుకని దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారట, మేము ఎప్పుడు భూమి మీదకి వెళ్తాము, మేము భూమి మీద ఎప్పుడు మేము అవతారాన్ని చేస్తాము అని. మరి అంతటి మహాపుణ్యమైన జన్మ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లి మోక్షం పొందాలని చూడకుండా రకరకాల బంధాలు బంధుత్వాల మధ్య పడి కొట్టుమిట్టాడుకోవడం. వీడేంటి నిన్నగాక మొన్న నా ముందేమో ఒక 2 పోర్షన్ ఇల్లు కట్టుకుని ఇప్పుడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు, వీడికన్నా నేను బాగా ఎదిగిపోవాలి. అలా ఒకరి నుంచి ఒకరు, ఈడి నిన్నగాక మొన్న నా ముందు ఊరి మీద తిరిగాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఎంపీనైనా కావాలి లేదా మినిస్టర్ అయినా కావాలి. ఒకరి మీద ఒకరు పోటీతత్వం పెరిగిపోయిందమ్మా. ఒకరి మీద ఒక దారుణమైనటువంటి పోటీతత్వం, చాలా దారుణమైన. పూర్వం అంత పోటీతత్వం లేదమ్మా. పూర్వం మనుషులమే ఉన్నాము, పోటీతత్వం లేదా, వీడికన్నా ఎక్కువ కావాలి, వీడికన్నా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన కుటుంబంలో వాళ్ళమే మన కుటుంబం అనే భావన లేకుండా ఉన్నాము. ఒకప్పటి కాలంలో చూస్తే గ్రామం అంతా కూడా వరుసలతో పిలుచుకోవటము, అందరూ బంధుత్వంగా ఆప్యాయంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ఆప్యాయత కరువైపోయాయి. ఎందుకంటే పల్లెటూరులోనే తత్వమే అదంటారా, లేదంటే మనిషి ఆలోచన విధానం? కలియుగ తత్వము కొంత ఉన్నా మనిషి ఆలోచన పరంగా దిగజారిపోతున్నాడు. ఇప్పుడు కలి బ్రహ్మదేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు, నేను ఎందుకు వస్తున్నానో తెలుసా అంటే, కలియుగం కదా, ఆ యుగం నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా అని అడుగుతాడు. ఎందుకు తీసుకున్నావు అంటాడు బ్రహ్మ. ఈ కలియుగంలో 2, ఒకటి వాచాలత, 2 కామం. అంటే ఒకరిని ఒకరు ఇష్టం వచ్చేట్లుగా తిట్టుకునేలా నేను చేస్తా. తల్లిని కొడుకు తిట్టడం, కొడుకు తల్లిని బూతులు తిట్టడం, తండ్రిని రోడ్డు మీదకి లాగి గొడ్డును కొట్టినట్టుగా కొట్టడం, అలాగే ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం. మీరు పార్లమెంట్కి వెళ్ళినా
అసెంబ్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం, అట్లా నీ సృష్టిని నేను నాశనం చేస్తాను. అది నాకు ఒక ఆయుధం. ఇంకా కామం, తల్లి లేదు తండ్రి లేదు. మొన్న రీసెంట్గా చూశాను, సొంత అమ్మమ్మని రేప్ చేశాడు అక్కడ. 22 సంవత్సరాల వయసు కూడా వాడికి లేదు. సొంత అమ్మమ్మ, కన్న తల్లిని కన్నటువంటి తల్లి రేప్ చేశాడు. ఆవిడ పోలీస్ కేసు పెట్టి ఇట్లా చేసి ఏడ్చుకుంటూ పెట్టి ఆఖరికి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే ఏదో కొంచెం కొంతమంది దొండు కాపాడారు, తప్పమ్మా కానీ ఆ దుర్మార్గుడు ఇలా చేశాడని. అంటే మేము ఒక క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక బంగారం లాగా చక్కగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల, అలాగే బాగా నల్లగా ఉన్నటువంటి ఒక కుర్రవాడిద్దరు వచ్చి మేము మీ యొక్క ఆశ్రమంలో వివాహం చేసుకుందాం అనుకుంటాం, అనుమతి ఇవ్వండి అంటే నాకు డౌట్ వచ్చింది. లేదమ్మా, ఆశ్రమాల్లో ఆశీర్వాదం లభిస్తుంది తప్ప పెళ్ళిళ్ళు ఉండవు, ఇది బయటికి వెళ్ళి చేసుకోండి అన్నాం. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజులకి ఒక 10-15 మంది ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరు ఫోటో చూపించి స్వామి వీళ్ళిద్దరూ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా, పెళ్లి చేయమని ఏమైనా అడిగారా అంటే అవునమ్మా చేయమన్నారు, మేము ఇక్కడ పెళ్లిళ్ళు చేయమని పంపించేసాము, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తామని పెళ్లిళ్ళు చేయమని పంపించేసామంటే వీళ్ళిద్దరూ మా మనుషులేనండి, వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, వీళ్ళ కోసం ఎదుగుతున్నాము అన్నారు. నేను అడిగాను, అడగకుండా ఉండవలసిందేమో, అడిగాను కర్మగాలి, వాళ్ళిద్దరు ఎవరు అని అడిగితే తండ్రి కూతుళ్ళండి అన్నారు. ఈమె చిన్నాన్నగారు, సొంత చిన్నాన్న, ఇతను కూతురు, చిన్నాన్న అబ్బాయి అనమాట, బాబాయి కూతురు, అమ్మాయికి తండ్రి వరుస, సొంత చిన్నానే. వాళ్ళు పెళ్లి చేయమని మమ్మల్ని అడిగారు స్వామీజీ, మేము చేయమని చెప్పాము, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, మాకు అనుమానం వచ్చి ఇలాంటి క్షేత్రాలు వచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారా అని. ఎందుకమ్మా దుర్మార్గం? అంతేకాదు, మా పూర్వాశ్రమానికి సంబంధించిన బంధురికంలో కూడా అమెరికాలో ఉంటున్నటువంటి ఇద్దరు వచ్చి తోడ పుట్టిన అన్నా చెల్లెలు మాకు పెళ్లి చేయండి అని గొడవ పెట్టి కూర్చున్నారు. బుద్ధి ఉందా మీకు, జ్ఞానం ఉందా? తోడబుట్టిన అన్నా చెల్లెలకి పెళ్ళి ఏంటమ్మా అంటే మాకు అలా అనిపించింది, మీరు చేస్తారా మానేస్తారా, మీరు చేయము అంటే మేము వెళ్ళి చేసుకుంటాం అంతే, మీ చావు మీరు చావండి, దూరంగా వెళ్ళిపోయి పంపించేసాం బయటకంటే, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మా దగ్గర ఈ డిస్కషన్ వద్దని పంపించేసాం. ఏంటమ్మా ఏమిటి ప్రపంచం అట్లా తయారవుతుంది, ఈ మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది, ఏమిటి దుర్మార్గం? ఇంత మరి కలియుగమనే అనాలి, కలిలోనే ఇటువంటివి వస్తాయంటే పూర్వం కూడా జరిగాయి, మన వేదకాలంలో కూడా ఇటువంటి కొన్ని జరిగాయి, అంటే చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు మన ఇంటి ఎదురుగా మన ఇంటి పక్కన జరుగుతున్నాయి, అప్పుడు ఎప్పుడో జరిగాయి ఎక్కడో ఏదో ఊళ్ళో, కానీ మన ఇంటి దగ్గర ఇక్కడ ఇటువంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఎంత దుర్మార్గం అయిపోయిందమ్మా. అంటే మానవ సంబంధాలు పలచబడిపోతున్నాయి, ఒక అన్న తమ్ముడు మధ్య కూడా పలచబడిపోతున్నాయి చాలా సందర్భాలు. అందరి విషయాల్లో కాకపోవచ్చు, చాలా విషయాల్లో అట్లాగే జరుగుతున్నాయి. ఆహార పద్ధతి కానీ, ఆహారం తినే విధానం కానీ, వండే విధానం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి. దానివల్లే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నిజంగా అప్పట్లో అందరూ కలిసి కూర్చునే విధానం కానివ్వండి, కిందే కూర్చునే విధానం కానివ్వండి, అదంతా చాలా పద్ధతిగా ఉండేది. దాని గురించి అంతా ఒక్కసారి తెలియజేయండి. భోజనం అంటే ఇప్పుడు మనకి ఆత్మీయంగా ఎంతైనా శక్తి ఉండొచ్చు, కానీ శరీరం అనేది ఒకటి ఉందిగా. అవునండి. ఈ శరీరం జర్జరీభూతం, అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది. ఒక క్షేత్రానికి ఒక స్వామివారిని ఆహ్వానించారు. స్వామి ఒక్క నిమిషం అండి అని పక్కకు వచ్చి చిన్న టాబ్లెట్ వేసుకోవాలి నేను, షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సరే వేసుకున్నాను. వేసుకుని వెనక్కి తిరిగేసరికి 50 మంది భక్తురాళ్ళు ఇలా గడ్డమే చేయబట్టుకుని, కొందరు మూతి మీద చేయబట్టుకుని, కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఆయన, ఏమిటి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇప్పుడు ఏం జరిగింది అన్నాను. స్వామి మీరు ఏం చేశారు మీకు తెలుసా అన్నారు. ఏం చేశాను, టాబ్లెట్ వేసుకున్నాను అంతే కదా అన్నాను. మీరు స్వామీజీ అండి, మీరు సన్యాసులండి, మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి అంటే, అమ్మా నాకు కొంచెం చిన్న శారీరక చిన్న లోపం ఉందమ్మా, టాబ్లెట్ వేసుకున్నాను అంటే, అరే మీలాంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా, మీరు మహాశక్తివంతులు కదా అన్నారు. అన్నానమ్మా ఈ శరీరం ఎవరు చేశారని మీ ఉద్దేశం? అయ్యో ఎవరు చేశారంటే మీకు తెలియదా, భగవంతుడు చేశాడు కదా. తప్పు, భగవంతుడికి శరీరానికి సంబంధం లేదా చాలా మందికి తెలియదు. ఈ శరీరం మరి ఎవరు తయారు చేశారు అంటే పంచభూత ప్రేరితం, పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడుతుంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నీ కలిసి పంచభూతాలు అంటారు కదా. ఈ పంచభూతాల ద్వారా ఇక్కడే ఈ శరీరం ఏర్పాటవుతుంది. ఒకవేళ భగవంతుడే ఏర్పాటు చేస్తే స్వర్గంలోనో, వైకుంఠంలోనో, సత్యలోకంలోనో, కైలాసంలోనో తయారై ఇక్కడికి వస్తాం, కానీ మనం అలా తయారై రాలేదే. మాతృగర్భంలో ఆ పంచభూతాల ద్వారా మాతృగర్భంలో ప్రేరేపితమైనటువంటి శరీరం కిందకు వస్తుంది. కనుక పంచభూతాల ద్వారా ఈ లోకంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శరీరం కళేబరం వ్యాధిగ్రస్తం. అంటే ఈ యొక్క కళేబరం ఎప్పుడైనా ఏదైనా రోగానికి లోను కావచ్చు, ఏదైనా లోను కావచ్చు. ఔషధం, మరి ఔషధం ఏంటి? ఔషధం ఏదో ఉండాలి కదా. అంటే
ఔషధం జాహ్నవీతోయం అన్నారు. జాహ్నవీతోయం, జాహ్నవి అంటే గంగా నది, గంగ, జాహ్నవి అంటే గంగ, తోయం అంటే నీరు. మీరు కొంచెం గంగా నదిని కనుక స్వీకరిస్తే, తాగితే మిగిలిన రోగాలని మటుమాయం అయిపోతాయి. ఇప్పుడు గంగా నదిని మనం అలా ఉంచామా? లేదు, అపవిత్రం చేసి. ఇప్పుడు 3000 రెట్లు ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగా నది. ఎవరు చేశారు? మీరు, నేనే కదా, అంటే మనమే కదా. మన ప్రజలందరం కలిసి మీరు స్నానం చేయండి కానీ సర్ఫ్ రాసుకో, సబ్బులు, షాంపులు, నానా రకాలుగా అక్కడే బట్టలు ఉతకడం, అక్కడే అంట్లు కడగటం, సగం కాలినటువంటి పార్థివ దేహాలను మళ్ళీ, అంటే పూర్తిగా దేహాన్ని కాలిస్తే కట్టెలు ఖర్చు అవుతాయని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సగం కాలగానే ఆ దేహాన్ని గంగా నదిలో వదిలేస్తారమ్మా, అక్కడ కాల్చేవారు. మరి పొల్యూషన్ అంతా ఏమవుతుంది? మన చేతులారా మన ప్రజలమే నాశనం చేసేసాం కదా. మరి ఇప్పుడు గంగానది నీరు త్రాగితే లేనిపోని జబ్బులు వస్తాయి కానీ కొత్త ఏమైనా ఉన్న జబ్బులు పోతాయో పో. మరి అయితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకంతకు మించి ఏం చేస్తాం? ఏంటంటేనమ్మా, మాత్రలు వేసుకోవాలా మీరు అన్నట్టు? పంచభూతాల ద్వారా ఏర్పాటైన ఈ శరీరానికి ఎప్పుడైనా రోగం రావచ్చు. రోగం వస్తే ఏం చేయాలంటే గంగానది నీరు తాగాలి. ఇప్పుడు తాగటం కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే వైద్యో నారాయణో హరిహి అంటుంది. నారాయణ వైద్యుడు అంటే ఎవడనుకుంటున్నావయ్యా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే వైద్యుడు. కనుక అటువంటి వైద్యుడిని నీవు గనక ఆశ్రయించినట్లయితే, నీ జబ్బు చెప్పినట్లయితే ఆ వైద్యుడు నీకు సరైన ఔషధాన్ని ఇస్తాడు. నీవు దాన్ని స్వీకరించు. నీవు దాన్ని స్వీకరించి నీకున్నటువంటి ఈ యొక్క ఆ లోపాన్ని, ఆ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోండి. శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇది 5 పదాల శ్లోకం అయితే వైద్యో నారాయణ హరి అని చివరి చెప్తారు తప్ప మిగిలిన 3 చెప్పరు. శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇప్పుడు ఒకటండి, శరీరం పంచభూతాల కలయిక, అది భగవంతుడు కాదన్నారు. కానీ ఈ పంచభూతాల కలయిక కూడా భగవంతుడి సృష్టి, భగవంతుడు ప్రేరేపితమేనమ్మా. సూర్యుని ఎవరు సృష్టించాడు? అసలు సూర్యుడికి ఆ పదవి ఎవరు ఇచ్చారు? పరమశివుడే ఇచ్చాడు, భగవంతుడే. కానీ ఒకటి ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయన ఎంతైనా డబ్బిస్తాడు ఒక మూవీ తీయడానికి, కానీ ఏమైనా వీళ్ళు సరిగ్గా చేయలేకపోతే ఆయన చూస్తూ ఉంటాడు. కర్మ సరే నెక్స్ట్ టైం వీడిని తీసుకోకూడదు అనుకుంటాడు, అంతే కదా. అంటే అలా ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ యొక్క ప్రారబ్ధ కర్మలు కూడా ఉంటాయి. ఈరోజు మనమందరం బాగానే ఉంటాం, కానీ ఒక కారులో నుంచి ఒక కోటీశ్వరుడు దిగుతాడు, కానీ వాడి కాలు సగం ఉండదు, ఒక కన్ను ఉండకపోవచ్చు, ఒక చెయ్యి ఉండకపోవచ్చు. వాడికి ఎందుకు అట్లా జరిగింది? మనం ఒక 100 కోట్ల ఆస్తిపరులు మనం కామే, మనం బాగానే ఉన్నామే, ఆయనకి ఎందుకు అట్లా అయిందంటే ప్రారబ్ధం. పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మ అన్నాం కదా, ఆ కర్మలు వెంటాడుతూ ఉంటాయి. ఆ కర్మల కారణంగా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన టాటా గారు, వారు వెళ్ళిపోయారు మహానుభావుడు. వారు రిటైర్ అయిన తర్వాత, అంటే వ్యవహారం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి జీతం ఎంతో తెలుసమ్మా? నెలకి ఎంత అని వారికి శాంక్షన్ చేశారు. నెలకి ఎంత ఇస్తాం అనుకుంటున్నారు? 1,50,00,000. 1,50,00,000 నెలకమ్మా. కానీ ఆ 1,50,00,000 కూడా అందులో 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బంతా భారతదేశానికి అప్పచెప్పిన మహానుభావుడు రతన్ టాటా గారు. అందుకని నేను ఆయన గురించి నేను ఒక వీడియో చేస్తూ మా బంగారు రతనాల టాటా అని నేను చెప్పడం జరిగింది. కానీ ఆయన అంత కోటీశ్వరుడు. వ్యవస్థల నుంచి బయటికి రాకముందు 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి ఆయనే అధిపతి. మరి ఇంత అధిపతి అయినటువంటి వ్యక్తి మరి వివాహం ఎందుకు చేసుకోలేదమ్మా? ఆయన తోబుట్టువులు వాళ్ళందరూ వివాహాలు అయిన వారు, ఈయన మాత్రమే ఎందుకు చేసుకోలేదు? అంటే బంధాల్లో చిక్కుకుపోతే ఇవన్నీ చేయలేని ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. అదే కర్మేనమ్మా. ఆవిడ ఒక యాంకర్ని చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. యాంకర్ కూడా ఆవిడ బాలీవుడ్ యాక్ట్రెస్, పేరు మనం చెప్పకూడదులేండి. వారిలో కొన్నిసార్లు వారు ప్రైవేట్గా మాట్లాడుకున్నారు కూడా వివాహం గురించి, చేసుకోవాలని కూడా అనుకున్నారు. మరి ఏం కారణం వచ్చిందో, ఈవిడనో అందో తెలియదు, ఆయన విసుకున్నాడో తెలియదు, మొత్తానికి దూరం అయిపోయారు. ఈయన మరణించిన అనంతరం యాంకర్ కూడా ప్రకటించారు, మేము గతంలో కలిసి ఉన్నాము, మేము మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ అనే వ్యవస్థ నుంచి మేము తప్పుకున్నాము, ఆయన వేరే నేను వేరే ఉన్నాము అని పాపం ఆవిడ కూడా అంతకుముందే ఉంది తెలుసు నాకు. ఆ తర్వాత ఆవిడే స్వయంగా చెప్పింది ఆ విషయం. అట్లా మనకంతా ప్రారంభం అమ్మ, గత జన్మలో ఏదో ఉంది సంథింగ్. సో దానికి కారణం ఏదో భగవంతుడు తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు అట్లా జరిగింది అంతే. కానీ మహానుభావుడు అద్భుతమైన వ్యక్తి రతన్ టాటా గారు, అందులో అనుమానం లేదు. ఫ్లోలో వచ్చేసింది అంతే ఆయన గురించి. ఇప్పుడు కర్మ అన్నారు, కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? అసలు కర్మ గురించి గీతలో ఏం చెప్పబడి ఉంది? సంచిత కర్మ అన్నారు, ప్రారబ్ధ కర్మ అన్నారు. అసలు ఇంకా ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి? అమ్మా ఉన్నాయమ్మా, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఉన్నాయి. అసలు కర్మను తీసుకుందాం ముందు మనం. కర్మ అంటే ఏమీ లేదమ్మా, జస్ట్ నథింగ్ బట్ వర్క్. ఇప్పుడు ఇది కర్మే చేస్తున్నది, కర్మే జరుగుతుంది ఇక్కడ, కర్మ చేస్తున్నాం. అయితే ఈ కర్మలో ముందు 3 విషయాలు తీసుకోవాలి. ఒకటి మనస్సు.
2 బుద్ధి, 3 ఆత్మ. ఈ మనస్సు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, అది తీసుకుని ఆ సెల్ ఫోన్ ఎవరో మర్చిపోయా, దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయిన వీళ్ళు ఎవరికి తెలియదు, నేను వెళ్ళిపోవచ్చు, వెళ్ళనా వద్దా తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది. ఈ మనసు ఆలోచనతోనే ఉంటుంది, తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది. తర్వాత బుద్ధి ఏం చేస్తుందంటే పర్వాలేదు ఎవడో చోట తీసుకో అంటుంది అనమాట. అప్పుడు తీసుకుని జేబులో పెట్టేసుకుంటాను. ఈ ఆత్మ ఉన్నదే 3వది ఆత్మ, అది గమనిస్తూ ఉంటుంది అంతే. కృష్ణ భగవానుడు ఇక్కడ మన గుర్తుకొస్తాడు, ఆత్మ దేనిని తాకదు, ఆత్మను నీరు తాకలేవు, నిప్పు తాకలేదు, ఏ విధమైన పాపకర్మలు ఆత్మని తాకవు. కనుక ఇది తీసుకున్న పాపం బుద్ధికి వస్తుంది తప్ప ఆత్మకి రాదు. కనుకనే ఆత్మ ఎప్పుడు ప్లెయిన్గా ఉంటుంది. మరి ఆత్మకు ఏది తగలనప్పుడు మనం శరీరం వదిలిపెట్టాక మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో వెళ్ళిన తర్వాత అదే ఆత్మ ద్వారా క్యారీ ఈ బుద్ధి ఈ ఆత్మే ఉంటాయి అమ్మ అక్కడ. ఈ బుద్ధి ఈ ఆత్మే వస్తాయి, ప్రతి జన్మకి ఇవే వస్తాయి. కానీ తను పెరుగుతున్నటువంటి ఆ పెరుగుదల పరంగా అతనిని పెంచేటటువంటి తల్లిదండ్రులు లేదా గురువుల కారణంగా ఆ బుద్ధి మారుతూ వస్తుంది. ఆ బుద్ధి మారి దొంగతనం చేయడం తప్పు, ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కానీ తప్పు, మన ఇంట్లో వాళ్ళని కన్న వాళ్ళను తల్లిదండ్రులను మనం వ్యతిరేకించడం తప్పు అనేటువంటి భావాలతో ఎదిగి ఉత్తమమైన వ్యక్తిగా అతడు తీర్చిదిద్దపడతాడు. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ కర్మలు ఇవి కూడా మనం కర్మలు పాపపు కర్మలు చేసిన వాళ్ళు నరకానికి అని చెప్పి, మంచి కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి అని చెప్పి అంటారు. కొంతమంది అంటారు అసలు ఈ స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవండి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడో పైకి వెళ్ళి అనుభవించడం ఇదంతా కాదు, మనం భూమిపైన ఉన్నప్పుడే మనం జీవనం సాగిస్తున్నప్పుడే ఈ స్వర్గం నరకం ఉంటుంది, మనం పడే కష్టాల వల్ల మనం పడే సుఖాల వల్ల అంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం ఉన్నాయా? ఒకసారి మనం చేసుకున్న కర్మ అనేది మీరు ఇందాక అన్నట్టు మనం సంచిలో వేసుకుంటున్నామన్నారు, ఆ వేసుకునేది నిజంగా వేసుకుంటే అది ఎటెళ్ళిపోతుంది? యాక్చువల్గా స్వర్గం నరకం ఇట్స్ ట్రాష్, అసలు లేవు. ఏదో నిన్ను నూనెలో పెట్టి వేయించేస్తారు, అలా వేయిస్తారు, అదేమి కాదు. కాకపోతే ఆ రోజులు అది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే మనుషులను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం తయారు చేయబడిందే తప్ప అదొక ఊహ, అదొక భ్రమ, అంతే తప్ప స్వర్గాలు నరకాలు లేవు. స్వర్గం వెళ్ళిపోతే పెద్ద పెద్ద డాన్స్తో వచ్చి డాన్సులు చేసేస్తారు, పిచ్చి పిచ్చి అమ్మాయి, అవన్నీ కరెక్ట్ కాదు. అదే వేదాల్లో లేవు. వేదాలలో స్వర్గం గురించి నరకం గురించి చెప్పబడలేదు. భగవద్గీతలో కూడా స్వర్గ నరకాలు ఉండవు. స్వర్గం గురించి నరకం గురించి చెప్పడం పడదు. ఎక్కడ స్వర్గం ఎక్కడ నరకం ఉంది అంటే నీవు ఏదైతే ఒక ఉత్తమమైనటువంటి కార్యం చేస్తావో అది స్వర్గం, ఏదైతే ఒక నీచమైనటువంటి పని చెయ్యాలి అనుకుంటావో అది నరకం చేయడం, అంతే. అయితే మరి అనుభవాలు ఉండవంటే తప్పకుండా ఉంటాయి. ఈ జన్మలోనే మనం అనుభవించవచ్చు, లేదా నెక్స్ట్ ఏదైనా భగవంతుడు జన్మను అనుగ్రహించినట్లయితే యాక్చువల్లీ మేమేమనుకుంటామంటే మాకు జన్మ వద్దు, మళ్ళీ మేము తిరిగి మరొక స్త్రీ గర్భంలో ఎదిగి ఆమె యోనిలో నుంచి బయటకు వచ్చేటటువంటి జన్మరాహిత్యాన్ని మాకు ఇవ్వు, మాకు మళ్ళీ జన్మ వద్దని మేము కోరుకుంటాం. కానీ కొంతమంది మళ్ళీ జన్మను ఎత్తుతారు. ఆ జన్మ స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇందాక చెప్పినట్టు సంచిత కర్మలు అవన్నీ వాళ్ళకి అంటుకునే ఉంటాయి. పసిబిడ్డగా ఉన్నప్పుడు అవేమీ తెలియకపోవచ్చు, కానీ ఎదుగుతున్న కొద్దీ ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక తల్లిదండ్రులు 2-3 బిడ్డలను కంటారు. 3 బిడ్డలు బాగానే ఉంటారు, పుట్టిన 4వ వాడికి చెయ్యో కాలం వంకర వస్తుంది, లేదా 3-4 ఒకడు బాగోడు, ఒకడు మెంటలీ డిటైచ్ చేయి ఉంటాడు. మరి ఎందుకు వస్తున్నాయి అవన్నీ? ఇద్దరు బిడ్డలు 3 బిడ్డలు బాగా కన్నటువంటి వారు 3వ వాడు 4వ వాడిని కూడా అట్లాగే కనాలి కదా. మరి పుట్టిన ఈ 2-3 బిడ్డల్లో ఒకడే ఎందుకు అట్లా తయారవుతున్నాడు? కర్మ అనుభవించవలసింది, కర్మ. అక్కడ అనేది కర్మ అనేది అక్కడ తెలుస్తుందమ్మా. అలాగే చాలా మంది అనుకుంటారు, అయ్యో మేము ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు, ఏ ఉద్యోగం చేసినా ఆ దిక్కుమాల ప్రమోషన్ కూడా రావడం లేదు, ఏమిటి ఇదంతా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇది కూడా కర్మే. ఎందుకంటే మీరేం చేస్తారంటే పోయిన జన్మలో మనం ఏం చేస్తాము అంటే ఎదుటివాడికి వచ్చేటటువంటి ప్రమోషన్ ఏదో రకంగా మనం అడ్డుకున్నాం, ఆ కర్మ మనకు తగిలి ఈ జన్మలో మనకు ఒక్క ప్రమోషన్ కూడా రాదు. అటువంటివి కూడా ఉంటాయమ్మా. భగవంతుడు చూస్తూ ఉంటాడు అనుకుంటాం, కానీ చేస్తూ ఉంటాడు, అది చెప్పడం మనకి. కానీ ఆయన చూస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆయన భగవంతుడు పరమాత్మ పెద్ద దొంగమ్మ, దొరకడు మనకి. పరమాత్మకు భగవంతుడు ఒక లక్షణం ఉంది, నేను పరమశివుని చూసేశాను, శ్రీమన్నారాయణని చూసేశాను, అబ్బో అమ్మవారు నాకు ఇట్లా కనిపించేసింది, ఇట్లా కనిపించి చెప్తూ ఉంటారు. భగవంతుడికి ఒక ప్రధానమైన లక్షణం ఉంది, పరమాత్మకు ఒక ప్రధాన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటి అంటే అవ్యక్తం, అంటే కనపడకపోవడం అనేటటువంటిదే పరమాత్మకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను మీకు భగవంతుని చూపిస్తాను అని చెప్పి పలానా నక్షత్రము ఈ తిథి దీనిలో జన్మించిన వారికి నేను మీకు అంటే మీరు నన్ను నమ్మండి నేను మీకు కూడా చూపిస్తాను ఆధారాలతో సహా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఒకప్పుడమ్మ ఒక బాబాగా పెద్ద పేరు ప్రశ్నలు తెచ్చుకున్నటువంటి వారు
వచ్చే వారం గురువారమో ఆదివారం చాలా సంవత్సరాల క్రితం ఏదైతే మీరు పూర్ణచంద్రుడిని చూస్తామో ఆకాశంలో ఆ చంద్రుడిలో నేనే కనిపిస్తాను, నన్ను దర్శించి నమస్కరించుకోండి అని ప్రకటన ఇచ్చాడు. నేను ఆ రోజు చంద్రుడు రాకముందు సాయంత్రం 4 గంటల నుంచే చేతులు కట్టుకుని చూస్తున్నా ఆయన ఎప్పుడు కనిపిస్తాడో దండం పెట్టుకుందామని. ఏం లేదు. ఆ తర్వాత ఒక ప్రశ్న వెళ్ళింది ఆయన దగ్గరికి, మీరు ఇట్లా దండం మీరు నేను కనిపిస్తాను దండం పెట్టండి అన్నారు కదా, మరి మీరు ఎందుకు కనపడలేదు అంటే ఆయన ఏమన్నాడంటే, అంటే నేను చూసుకోలేదు సరిగ్గా, అప్పుడు ముహూర్తం బాగోలేదు, అందుకని నేను ఆ రోజు కనపడలేదు, వచ్చే నెలలో కనిపించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అందరూ. మనమే మ్యాడ్ పీపుల్ అయినట్లుగా, మనమే ఫూల్స్ అయినట్లుగా, అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళు విని నమ్మిన వాళ్ళు ఫూలిష్నెస్ అయిపోయినట్లు అయిపోయింది. అట్లా కొంతమంది మాకు దేవుడు తెలుసు, మీకు దేవుడిని చూపిస్తాము, లేదా ఆ నిమ్మకాయలను తీసుకురండి, ఆ కోడిని బలి బలులు ఒకటమ్మ. ఈ హైందవ ధర్మంలో బలి అన్నది లేదు, బలి అన్నది లేదు, ఈ సాక్రిఫైస్ అన్నది లేదమ్మా. సాక్రిఫైస్ అన్నది ఉంది, బలి అన్న పదం ఉంది కదా. బలి అన్న పదం ఉంటే లేదని మీరు ఎట్లా అంటారు? సంస్కృత పదం బలి ఉంది కదా. అంటే బలి అంటే ఏమిటి అంటే అన్నాన్ని సమర్పించడం, అమ్మవారికి కానివ్వండి స్వామివారికి కానివ్వండి అన్నపు ముద్దని సమర్పించడం, అంతే, అదే బలి. నేను కూడా బలి నిత్యము చేస్తుంటాను, ఇంచుమించుగా కుదిరినప్పుడల్లా. బలి ఏమిటి అంటే నేను శుభ్రంగా ఏదైతే కొంత ముద్ద కలిపి ఒక భగవంతుడికి నేను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానో దానినే తీసుకువెళ్ళి మా ఆశ్రమం పైన పెట్టేస్తాను. అంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులకు అది ఆహారంగా ఉంటుందన్న విధానంతో అవి చక్కగా వచ్చి ఆహారాన్ని తిని వెళ్తాయి. అలాగే ఎండాకాలం నేను ఎక్కువ నీళ్లు కూడా పెడుతూ ఉంటాను, అవి వచ్చి తాగి వెళ్తాయి. దీన్ని బలి అని అంటారు. కాకపోతే ఎదుటి వాళ్ళు బలి ఏమిటంటే చంపేయడం, ఆవుల్ని చంపడం, ఆవు చంపడం, మన వాళ్ళు కోళ్ళని చంపడం, అది తప్పమ్మా. అది తప్పు. భగవంతుడు ఎప్పుడు బలిని కోరడు. ఒక జంతువును నా పేరు మీదుగా చంపండి అని వేదంలో లేదు. కానీ గ్రామ దేవతలు బలి కోరుతారు, గ్రామానికి. గ్రామ దేవతలు కూడా కోరరమ్మా. వీళ్ళు గ్రామ దేవత పేరు చెప్పి తాము తినడానికి ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు దిక్కుమాలిన ఏర్పాట్లు. వీడు తినొచ్చు కదా కోడి మేకనే, వీడు తినొచ్చు కానీ తినడం. దేవతకు పేరు ఇచ్చినట్లుగా బలిచ్చి ఆ పేరు మీద తింటాడు. కొన్ని క్షేత్రాల్లో కూడా మాంసాహారము, మద్యము ఇలాంటివి నివేదన చేసే సాంప్రదాయము, అక్కడ బలులు ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇంకొన్ని క్షేత్రాల్లో ఇంతకు ముందు కాలంలో ఉండేది, కానీ అది రాను రాను మార్చేశారు అని కూడా వింటాం కదండి. మరి నిజమేనమ్మా. నేను ఆ మధ్య ఉత్తర భారతదేశం సంచారం చేసేటప్పుడు ఒక శక్తిపీఠంలో మీరు చెప్పింది ఉంది, బలివ్వడం అన్నది ఉంది. అక్కడ మేము చెప్పాం, ఇది బలివ్వడం అన్నది మన వేదాల్లో కానీ పురాణాల్లో ఎక్కడ లేదండి, భగవంతుడికి బలివ్వడం అన్నది లేదు. అంటే మరి ఏం మీరు చెప్పింది నిజం, మాకు తెలుసు, మేము వేదాలను చదివామో మాకు తెలుసు, కానీ ఈ భక్తులు ప్రజలు నమ్మించావరే, ఏం చేయమంటారు అంటే, సరే మెల్లమెల్లగానే తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చాము. ఉందమ్మా, మీరు చెప్పింది కూడా కరెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పూనకాలు అన్నారు ఇందాక మీరు, అయితే ఈ చాలా మంది పూనకాలు వచ్చి ఒక వారం అనేది నిర్దేశంగా పెట్టుకొని నా పైకి శివుడు వస్తున్నాడు అంటే సోమవారం నేను మీకు చెప్తాను కొలుపు అని చెప్పడము, జనాలందరినీ అక్కడికి రాబట్టుకోవడము, ఇదంతా ఒక బిజినెస్ గా చూడొచ్చా లేదంటే నిజంగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు ఎవరు పెట్టారమ్మా? మనమే కదా. దేవుడు పెట్టుకోలేదు, ఆయనకేంటి? నేను సోమవారమే నీ ఒంటి మీదకి వస్తానంటే మిగిలిన రోజు రెస్ట్ తీసుకుంటాడా? ఫ్యామిలీతో ఏమైనా అక్కడికి వెళ్తాడా? వెకేషన్కి వెళ్తాడా? తప్పమ్మా. అవన్నీ ఏంటంటే ఇతడి వాళ్ళని నమ్మించడానికే తప్ప, నేను అలా చేస్తున్నాను అంటే మీలాంటి వాళ్ళందరినీ నమ్మించడానికే తప్ప అది నిజము కాదు. శుక్రవారం అమ్మవారే నా ఒంటి మీదకి వస్తుంది, శనివారం వెంకటేశ్వర స్వామి వస్తాడు, రథ విచిత్రం వల్ల. శనివారం నాకు వెంకటేశ్వర స్వామి వస్తాడు, సోమవారం శివుడు వస్తాడు, శుక్రవారం లక్ష్మీదేవి వస్తుంది. నువ్వు ఎన్ని కోట్లు కావాలో కోరుకో ఇచ్చేస్తా. ఇవ్వమనండి చూస్తా, ఎన్ని కోట్లు ఇస్తాడు? 1 కోటి రూపాయలు ఇవ్వమనండి చూస్తాను. అని ఫేక్ అమ్మా, ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసమే. మా గురువు గారు చెప్తూ ఉంటారు, ఇటువంటి దుర్మార్గాలు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి, వాటి జోలికి మీరు వెళ్ళకండి అని. ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గం నువ్వు కూడా చేస్తానని అనుమానం, అందుకని ముందే చెప్తారు ఇటువంటి దుర్మార్గాలు ఉండవు, ఎక్కడా జరగవు. కనుక అటువంటి వ్యవహారం వైపుకి మీరు నడవద్దు. మీరు చక్కగా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి చక్కటి ప్రవచనాలు ఇచ్చి భగవంతుడి గురించి జ్ఞానం గురించి తెలియచెప్పండి అని చెప్తారు తప్ప ఇవన్నీ చేయొద్దని చెప్తారు. ఇటువంటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తారు మా గురువు గారు. అంటే భూమి పైన పాపాత్ముల సంఖ్య పెరిగిపోవటం వల్లే ఇప్పుడు వచ్చే కొన్ని రకాల ఇబ్బందులు చూస్తున్నాం. భూ ప్రళయాలు అని చెప్పి, భూకంపాలు అని చెప్పి, కరోనా మహమ్మారి, అలాంటివి అన్ని వస్తున్నాయంటారా? వస్తున్నాయమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మానవ సహజమైనటువంటి పాప ప్రవృత్తి బాగా పెరిగిపోతుంది, మానవుల్లో పాపం అంటే భయం లేకుండా అభీతి, పాప అభీతి పెరిగిపోతూ ఉందో అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చి పాపాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఉదాహరణకి మన పచ్చని చెట్టు చూస్తే కాల్చేసేయడం, అక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టేసుకోవడం, ఇట్లా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ జరుగుతుంది. ఇట్లా తన స్వంత ప్రకృతిని తనే ధ్వంసం చేస్తున్నారు. అంటే ఒక చెట్టు మొదలుని గొడ్డలతో నడుగుతున్నాను అంటే తను గమనించడు, ఆ గొడ్డలి ఎక్కడైతే వేటు పడుతుందో అక్కడే తన ప్రాణవాయువు అన్న విషయం వాడు గమనించాడు. అట్లా తనను తానే సర్వనాశం చేసుకునే స్థితికి ఈ యొక్క మానవుడు వెళ్ళిపోతున్నాడు.
అటువంటి స్థితి జరుగుతోంది. చూద్దాం భగవంతుడు. దీనికి ముగింపు అంటే కలియుగ అంతమేనా? ఇంకా కలియుగ అంతము అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాల క్రితం 2012లో పెద్ద హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది. 2012లో 2వ నెలలోనో ప్రపంచం అంతమైపోతుంది అది ఇది అని. ఆ తర్వాత కూడా చాలా చాలా వచ్చే కాన్సెప్ట్స్. కానీ ఈ ప్రపంచం ఇంకా అంతం కావాలి అంటే 5,000 సంవత్సరాల సమయం ఉందమ్మా. 5,000 సంవత్సరాల తర్వాత కానీ ఇది అంతం కాదు. 5,000 సంవత్సరాల తర్వాత కూడా కాదు. 5,000 సంవత్సరాల తర్వాత ఒక డేట్ నిర్ణయించబడుతుంది భగవంతుడి చేతుల మీదుగా. ఈ లోపు ఎవడు మీ దగ్గరికి వచ్చినా ఎవడు ప్రపంచం నాశనం అవుతుందని చెప్పినా మీరు నమ్మవద్దు. ఈ సోకాళ్ళ జ్యోతిష్యులు ఏదో ఇప్పుడు ప్రపంచం అంతమవుతుంది, ఎందుకు ఈ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారే గెలుస్తారని ఎంత దుర్మార్గంగా పోయిన ఎలక్షన్స్లో వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా చెప్పారో మనకు తెలిసిన విషయమే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నాడి కోసం చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు అన్న విషయాన్ని వీళ్ళు విని ఆ విధానంగా వీళ్ళు జ్యోతిష్యం చెప్తారమ్మా. అంతే తప్ప వీళ్ళ సొంతం ఏమీ కాదు. అంటే నలుగురి అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ అందరూ ఎవరు చూసినా కేసీఆర్ అంటున్నారే, వాడే గెలవచ్చు అని, కేసీఆర్ గెలవబోతున్నాడని చెప్తారు వీళ్ళందరూ. మరి గెలవలేదే మరి. అదంతా ప్రజల నాడి అమ్మ. ఇదంతా ప్రజల నాడిని పట్టుకుని చేసే ఈ టక్కుటమార విద్యలు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది. అందరూ జ్యోతిష్యులు అంటే అందరూ కోపం వస్తే కనుక చాలా మంది జ్యోతిష్యులు ఇట్లానే చెప్తారు. అంటే కోపం వస్తుందని కాదు, వాస్తవం చెప్పండి. వాస్తవం అంతేనమ్మా. వాస్తవం అంటే చాలా మంది దొంగలే. దొంగలే అబద్ధం చెప్తే అబద్ధాల మీద బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ బ్రతికే అబద్ధం. ఏదో చెప్తారు. ఇప్పుడు కాగా అప్పుడు మంచి క్లాస్గా తయారయ్యి మంచి విలువైనటువంటి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని అనుకోండి, ఏదో వీడేదో ధ్యానంలోకి వెళ్ళినట్టు లేకపోతే జాతకం చూసి అబ్బా మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా, మీరు మహా కోటీశ్వరులు, మీ పిల్లలందరూ అమెరికాయో రష్యాయో జపాన్ ఎటో వెళ్ళిపోయి చదువుతారు అది ఇది అంటే ఆవిడ ఇంకా ఆనందం అనిపిస్తుంది సహజంగానే. అట్లా వీళ్ళు వాటిని తీసుకుంటారు. అయితే భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా భారతదేశం. భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు స్టీవ్ జాబ్స్ అంటే మీకు తెలుసా? పోనీ యాపిల్ విన్నారా? యాపిల్ కంపెనీ, యాపిల్ ఫోన్స్, యాపిల్ సెల్ ఫోన్స్, యాపిల్ ఐఫోన్స్, యాపిల్ ల్యాప్టాప్స్, ఆ కంపెనీ పెట్టిన వ్యక్తి పేరే స్టీవ్ జాబ్స్. అతను మన భారతదేశంలో, హీజ్ అన్ అమెరికన్. మన భారతదేశంలో తనకి 22వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కాశీలో ఉన్నాడు. 2 years ఉన్నాడు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి యాపిల్ అనే కంపెనీ పెట్టాడు. స్టీవ్ జాబ్స్ పేరు మంచి స్థాయికి వెళ్ళింది. మంచి తర్వాత తనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది. తర్వాత క్యాన్సర్ తగ్గింది, మళ్ళీ క్యాన్సర్ వచ్చి ఆయన పాప వెళ్ళిపోయాడు, చనిపోయాడు. అయితే అతను ఒక గ్రంథం, మన ఆత్మకథ రాశాడు, ఆటోబయోగ్రఫీ రాసి మరి మన భారతదేశంలో తన బాగా యువకుడిగా టూ యంగ్గా 22 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాలు ఉన్నాడు కదా. మన దేశం గురించి ఒక 4-5 ముక్కలు రాయలే. ఒక్క ముక్కే రాశాడు అంతే. ఒక్క ముక్కే రాశాడు, ఇంకేం రాయలా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. ఈ భారతీయులు పుట్టుకతోనే మహాజ్ఞానులు అని రాశాడమ్మా. పుట్టుకతోనే మహాజ్ఞానులు భారతీయులు అని రాశాడు అంతే, ఇంకేం రాయలేదు. మళ్ళీ అది చాలు కదమ్మా. అయితే ఆ తర్వాత అతను మన ఇండియా వచ్చాడు. కారులో వస్తున్నప్పుడు ఆ కాశీ పరిసర ప్రాంతం, కాశీ లోపలికి రాలేదు ఇంకా. ఈయనకి అక్కడ స్వామీజీలు అన్నీ అలవాడితే వాళ్ళకి ప్రసాదాలు తిని బతికాడు. అతను ప్రసాదాలు తిని బతికాడు కనుక ఈ స్వామీజీలన్నా మాలాంటి సన్యాసులను ఆయనకి గౌరవం. ఆయనకి ఎదురుగా ఒక స్వామీజీ వస్తున్నాడు. నేను వెంటనే కారాపించి గబగబా వెళ్ళి నమస్కారం స్వామీజీ అని, కొంచెం హిందీ కొంచెం వచ్చు, నమస్కారం స్వామీజీ అని. అతను కళ్యాణం వస్తూ అంటే నీకు శుభం కలుగును గాక అని తను ఆశీర్వదించాడు. కానీ స్టీవ్ జాబ్కి అరే ఏమైనా ప్రసాదం ఉంటే బాగుండేది. కారులోకి వచ్చాడు. కారులో ఒక చిన్న యాపిల్ దొరికింది. యాపిల్ అది 2 చేతులతో తీసుకొచ్చి గౌరవంగా ఆ సాధు సన్యాసికి ఇచ్చాడు. అతను ఆ యాపిల్ తీసుకుని నమస్కారం చేసి కొంచెం కొరికి ప్రసాదంగా ఆయనకి ఇచ్చేశాడు. ఏదైతే ఒక యాపిల్ని కొరికి ప్రసాదంగా స్టీవ్ జాబ్స్కి ఇచ్చాడో అదే యాపిల్ కంపెనీ అమలం అయిపోయింది. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. యాపిల్ కంపెనీ అమలంగా పెట్టాడు, బాగానే ఉంది, సగం ఎందుకు కొరకబడిందని అనుమానం, కానీ ఈ విషయం తెలియదు చాలా మందికి. ఒక భారతీయ సన్యాసి కొరికి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం వల్ల ఇక ఇదే అప్పుడే అతనికి ఆలోచన ఉంది, నేను కంపెనీ పెట్టాలి అని. యాపిల్ అనే కంపెనీ పేరుంది కానీ ఎలా పెట్టాలన్నది లేదు. ఆ ఆమ్లం ఎట్లా తయారు చేయాలి. ఇప్పుడు మన భారతీయ సాధువు ఇచ్చినటువంటి ఆలోచన, కొరికినట్టుగా పెట్టవయ్యా. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. అదమ్మా ఈ యొక్క భారతీయ వ్యవస్థ గురించి,
ఈ భారతీయ సనాతన ధర్మం గురించి తెలియక ఎవరో ఏదో ఆశ పెట్టారని పరాయి ధర్మానికి వెళ్ళిపోవడం, ఎవరినో నిజమైన దేవుడని భావించారు. అసలు సత్యవంతమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు వదిలిపెట్టేసి ఇంకా ఎవరినో సత్యవంతమైన దేవుడని వెళ్ళిపోవడం, ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టుకోవడం, అంతా అదొక వ్యవస్థగా, అదొక దుర్మార్గంగా అలా జరిగిపోతుంది. అవును. అయితే ఇప్పుడు వేదాలు అంటుంటాం, శాస్త్రాలు అంటుంటాం, పురాణాలు అంటుంటాం. ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఒక భాగాలా, లేదంటే వేదం వేరు సనాతన ధర్మం వేరా? అసలు వేదం అంటే ఏంటండి? సనాతన ధర్మం ఉద్భవించింది వేదంలో నుంచి అమ్మ. వేదంలోంచే సనాతన ధర్మం. ఈ వేదము అన్నది భగవంతుడి కన్నా ముందే ఉద్భవించింది. కనుకనే సనాతన ధర్మము వేదము తర్వాత ఉద్భవించిన భగవంతుని చెప్పాలి మనం. వేదంలో ఒక్క భగవంతుడి గురించే చెప్పడం జరిగింది. అతడే దేవేంద్రుడి గురించి చెప్పారు. వేదాల్లో దేవేంద్రుడు అనే పదమే ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది. సో అది మన ఈ విశ్వం పుట్టక ముందు నుంచే ఉన్నవి అవన్నీ. ఆ యొక్క విధానంలో హైందవ ధర్మం వేరు కాదు, అందులో నుంచే ఉద్భవించింది. ఇప్పుడు మీ తండ్రి గారు వేరు, మీరు వేరు అంటే మనం అంగీకరించగలి, మా తల్లిదండ్రులు నేను ఒకటే, అంతే. ఈ యొక్క సనాతన ధర్మము, హైందవ ధర్మము, వేదము, సనాతనము ఇవన్నీ ఒకటే, ఒకే వ్యవస్థ. ఒకే వ్యవస్థ, ఒక దాంట్లో నుంచి ఒకటి ఉద్భవించాయి. ఈ సనాతన ధర్మం విషయం ఒక్క విషయం చెప్పాలి అంటే దీనికి మించినది విశ్వంలో మరొకటి లేదు. సనాతనము అంటే అత్యంత పురాతనమైనది, కానీ దీనికన్నా పెద్ద మతాలు 2 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ మతం తీసుకోండి, ప్రపంచంలో కల్లా పెద్ద మతం, అందులో అనుమానం లేదు. పెద్ద మతం అదే, అంటే ఎక్కువ అంతే, పాపులేషన్ ఎక్కువగా ఉన్నది క్రైస్తవ మతంలో. ఆ తర్వాత పెద్ద మతం ఏది ఉన్నది అంటే ఇస్లామిక్ మతం. అది సుమారు 50 నుంచి 60 దేశాల్లో ఉంది. ఇక ఈ క్రైస్తవ మతం అనేది సుమారు 100-125 దేశాల్లో ఉన్నది. ఈ హైందవ ధర్మం ఎన్ని దేశాల్లో ఉంది? ఇప్పుడైతే 3-4 దేశాల్లో కన్నా ఎక్కువ కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా ఉత్తమమైన స్థితిలో ఇప్పుడు ఈ హైందవ ధర్మం వెళ్తుంది. ఆఫ్రికా ఖండంలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, ఇప్పుడు చాలా మంచి స్థితిలో ధర్మం వెళుతుంది. కొంతమంది యూట్యూబర్లు కానివ్వండి, మేము హైందవ ధర్మానికి మేము చాలా గొప్ప చేస్తున్నామని కానివ్వండి, కొంతమంది ఇష్టం వచ్చే తిట్టడం మొదలు పెడుతున్నారు యూట్యూబ్లో. అంటే ఆ ధర్మం అట్లాగా, ఈ ధర్మం ఇట్లాగా అని. అలా తిట్టవలసిన పని లేదమ్మా. పరాయి ధర్మాన్ని మనం తిట్టకూడదు, తిట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్తున్నారు. నీది సనాతన ధర్మం అయినప్పుడు నీ సనాతన ధర్మం గురించి గొప్ప చెప్పుకో, అంతే తప్ప ఎదుటి ఎందుకు తిట్టాలి? ఇప్పుడు అమెరికాలో మన హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఎదురు ధర్మాన్ని తిరిగి తిట్టేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. మరి హైందవ ధర్మం ఎందుకు పైకి వస్తుంది? రష్యాలో కూడా హైందవ ధర్మం గురించి గొప్ప చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప ఎదురు ధర్మం గురించి క్రిస్టియానిటీ బాగా శక్తివంతమైంది. రష్యాలో చాలా శక్తివంతమైంది క్రిస్టియన్ ధర్మం. మరి క్రిస్టియన్ ధర్మాన్ని తిట్టేవాడు అక్కడ లేడు, మరి ఎందుకు హైందవ ధర్మం పైకి వస్తుంది? ఈ ఆఫ్రికా దేశాలు మొత్తం క్రిస్టియానిటీ దేశాలే. మరి ఘనా లాంటి దేశాల్లో ఇప్పుడు హైందవ ధర్మం ఎక్కువగా వస్తుంది. అక్కడ హైందవ ధర్మాన్ని పొగిడేవాళ్లే తప్ప ఎదుటి మతాన్ని తిట్టేవాడు లేడే, మరి ఎందుకు పైకి వస్తుంది హైందవ ధర్మం? కానీ నువ్వు హైందవ ధర్మాన్ని, ఎదుటి ధర్మాలు ఇక్కడ తిడుతున్నావు, మరి అవే ఎక్కువ పైకి వస్తున్నాయి. నీ ధర్మం ఎందుకు తగ్గుతుంది ఇక్కడ? అంటే నీవు చేసేదంతా కేవలం పబ్లిసిటీ కోసం అన్నమాట. ఆ పబ్లిసిటీ కోసం అన్నది పక్కన పెట్టేస్తే నీవు నీ స్వధర్మం ఎంత గొప్పదో, నీ సనాతన ధర్మం ఎంత పవిత్రమైనదో నువ్వు ఎంతకాలం చెప్పుకుంటావో అంతకాలము నీ ధర్మం ఉద్ధరింపుగానే ఉంటుంది. నీ ధర్మం ఎప్పుడు పడిపోదు, అది శాశ్వతమైనది. ఎప్పటికైనా ఈ ప్రపంచానికి ఆవశ్యకమైనది హైందవ ధర్మమే, హైందవ సనాతన ధర్మమే. నిజంగా మన సనాతన ధర్మం చాలా గొప్పది, వేదాలు చాలా గొప్పవి. అంటే సనాతన ధర్మం కన్నా ముందు నుంచి ఉన్నాయే వేదాలు, వేదాల నుంచే సనాతన ధర్మం వచ్చింది. ఓకే, నిజంగా ఈ విషయం చాలా మందికి. ఇంకొక విషయం, వేదాల గురించి మీరు అన్నారు కనుక, వేదాలలో ఒక చిన్న విషయం దగ్గర నుంచి అతి ఉత్తమమైన విషయం కూడా చెప్పబడింది. ఉదాహరణకి మీరు పళ్ళు ఎలా తోముకోవాలి, ఏ వైపు ముఖం పెట్టి తోమాలన్నది కూడా వేదంలో ఉంది. అలాగే ఆ గోవుకి పాలు ఎలా పిండాలి, గోవు ముఖాన్ని ఏ వైపు పెట్టి పాలు పిండాలన్న చిన్న విషయం గురించి కూడా వేదంలో ఉంది. అంటే మన నిత్య జీవితంలో ఏ రకంగా ఉండాలి, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి వేదం వల్ల క్లియర్ ఇన్ వేదాస్. చాలా క్లియర్ గా ఉంది వేదం. గురువు నువ్వు ఎలా గౌరవించాలి, నీ తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, భగవంతుడికి ఎట్లా గౌరవం చేయాలి, అవన్నీ చాలా క్లియర్ గా ఉందమ్మా. మనం ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన వేదంలోనే ఉంది. అయితే అవన్నీ ఆ వేదాలను అందరూ చదివే అవకాశం ఉండదు. కనుకనే భగవానుడు ఈ యొక్క భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చేసాడు. గీత చదివితే మనకు వేదాలు చదివినట్లే. వేదాలలో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ అంతా భగవద్గీతలో ఉంది. భగవద్గీతను మనం ఫాలో అయితే వేదాన్ని ఫాలో అయినట్లే. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి, అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు. కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.